జగన్మోహన్ రెడ్డిపై సొంత చెల్లి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది. దమ్ముంటే చూపించమంటూ భారీ సవాలు విసిరింది. అసలు ఇంతకీ షర్మిల జగన్మోహన్ రెడ్డిని ఏం చూపించమని అడిగింది? ఎందుకు ఇలాంటి భారీ సవాలు విసిరాల్సి వచ్చింది? షర్మిల ఇలా ఎందుకంది? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజంగానే చూపించబోతున్నాడా? అసలు ఇంతకీ ఏం చూపించాలి, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి టైం బ్యాడ్ ఫుల్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కిన్ని సిగ్గు ఎగ్గు మానం మర్యాద అనేటువంటివి వదిలేసి చివరికి సొంత చెల్లి అయినప్పటికీ లెక్క చేయకుండా ఆ చెల్లి గురించి కూడా బూతులు తిట్టిస్తున్నాడు. తన పెయిడ్ ఆర్టిస్టులతో, పేటీఎం ఆర్టిస్టులతో, తన దగ్గర ఉన్నటువంటి తాడేపల్లి కోటలో పెడిగిరి తినేటువంటి సునకాలతో ఇష్టం వచ్చినట్టుగా షర్మిల గారిని కారు కూతురు కూపిస్తా ఉన్నాడు. అయితే షర్మిల గారు మాత్రం రాజకీయపరమైనటువంటి విమర్శలకే పరిమితం అవుతున్నారు, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు. వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారుడు మనిషి అంటే తన సొంత బాబాయ్తో, అంటే షర్మిలాకి కూడా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి తోటి షర్మిలాకి కౌంటర్ ఇప్పించాడు. ఏమనంటే షర్మిలాకి ఏమీ తెలియదు, ఆంధ్రప్రదేశ్కి రాజకీయాలకు సంబంధం లేదు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆవిడకి కనిపించట్లేదు, మాతో వస్తే షర్మిలాకి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏడాడ జరుగుతుందో ఆడాడ నిలబెట్టి కూర్చోబెట్టి చూపిస్తా అంటాం జరిగింది. వైవి సుబ్బారెడ్డి కూతురు అనేటువంటిది కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పదవి కోసం ఇంత నీచానికి దిగజారు. సుబ్బారెడ్డి ఏం పత్తిది? ఒక గౌరవమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు ఎన్నాళ్ళు, ఎందుకంటే మాట్లాడుతున్నావు నువ్వు? సరే, మొత్తానికి షర్మిల రంగంలోకి దిగింది. ఓకే, నేను ఈ సవాల్ స్వీకరిస్తా ఉన్నా, టైము డేటు చెప్పండి, నేను వస్తాను. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో మీరు నాకు చూపిస్తే నేను చూస్తాను. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ కట్టాడు జగన్ రెడ్డి, అది నేను చూస్తాను, చూపించు. పోలవరం ఎప్పుడు పూర్తి చేశాడు, ఎలా పూర్తి చేశాడు ఒకసారి చూపించి నేను చూస్తాను. ఎక్కడెక్కడ పరిశ్రమలు తీసుకొచ్చారు చూపించు ఒకసారి నేను చూస్తాను అని నేరుగా షర్మిల గారిని అడిగితే, ఏం చూపిస్తావా అని నాకు అర్థమయ్యట్లేదు. చూపిడు అంటే మీ గోరంట్ల మాధవ్ గారు చూపించినట్టు ఎట్టటి వ్యవహారాలు కాదు. ఇది పద్ధతి, వ్యవహారం ఉండాలి. ఆవిడ అడిగింది నిజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కడ జరిగిందో నేను వస్తా చెప్పు చూపించని. ఇప్పుడు ఈ సవాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దమ్ము వైసీపీ కొంత జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లి చీల్చి చెండాడుతూ ఉంటే రాజకీయపరమైనటువంటి అంశాలే అంది. అభివృద్ధి లేదు, రాష్ట్రంలో అరాచకం ఉంది అంతే. మీరు దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని శ్రీరెడ్డి లాంటి బజార్ మనుషులతో, పచ్చి ప్రభాకర్ లాంటి పరిగమాలిన మనుషులతో, మీ దగ్గర ఉన్నటువంటి పేటీఎం సునకాలతో ఇష్టం వచ్చినట్టుగా షర్మిలాని మెరుసుపల్లి కరుసుపల్లి మొన్నటిదాకా వైఎస్ షర్మిల అని మీరే కదా రాసుకుందా, మీరే కదా ప్రచారం చేయించుకుందా? అంటే మీ పార్టీకి పనిచేసినప్పుడేమో వైఎస్ఆ, ఇప్పుడు మెరుసుపల్లి అయిపోయిందా? అనిల్ శాస్త్రి వైఫ్ అయిపోయిందా? మొన్నటిదాకా షర్మిల రెడ్డి అని రాసుకుంది మీదే కదరా? అంటే మీ అవసరానికి కులాలని మతాలని ఎంత నీచంగా ఎట్టాడుకుంటారు నాకు అర్థం కదా. ఎవరంత ఎవరు ఉండవలే మీకు? మీరు మనుషులేనా అసలు? ఏం జాతర మీదా? ఏం బతుకురా మీద? ఎట్ట బతుతా ఉండాలి నాకు అర్థం కావట్లేదా? అంత సిగ్గు వదిలేసెట్ట ఒక పద్ధతి, విధానం ఉండాలి కదా, ఒక లైన్ ఉండాలి కదా, ఒక విలువలు ఉండాలి కదా. అన్ని ఒలువల్ల వదిలేసినటువంటి మీ దగ్గర విలువల గురించి నా పోటోళ్ళు మాట్లాడితే మీరేం సమాధానం చెప్తారులే. కానీ షర్మిల గారు అడిగిన దానికి దమ్ముంటే మీరు సమాధానం చెప్పాలి. అంతేగాని షర్మిల గారిని ఇంకా కొంతమంది అయితే నీచంగా ప్రభాస్తో ముడిపెడుతూ ప్రభాస్ ఈవిడిని ఎట్లాగా అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే చాలా నీచం, చెప్పాలంటే కూడా బాధాకరంగా ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెయా, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, అసలు ఎన్ని పక్కన పెట్టి ఒక ఆడపిల్లయా? ఎందుకు ఆడు వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కారు కూతురు కూడా తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం పెద్ద పూత కదా. వైసీపీలో వేలాది మంది వాళ్ళ షర్మిలను ఉద్దేశించి, క్యారెక్టర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే తప్పుడు వ్యవహారం ఇది. రాజకీయంగా విమర్శించండి షర్మిలను కూడా, అంతేగాని ఈ కారు కూతలేందయా, ఈ వ్యవహారాలేందయా, ఈ నీచమైనటువంటి బతుకులేందయా జగన్మోహన్ రెడ్డి గారు? నిజంగా ఇవాళ షర్మిల గారిని అంటాడు చంద్రబాబు నాయుడు గారు వదిలినటువంటి బాణం అంట. జగనన్న వదిలిన బాణాన్ని అని ఆమె తిరిగితే నీ బాణం నీకు రివర్స్ అయ్యి దిగితే నీ మీద పెట్టుకుంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారేనా? ఏంద్రయ్యా, మీ బాబాయిని మీరు అత్యంత పాశవికంగా గొడ్డలతో వేసేసుకొని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి డిజైన్ చేసి పెట్టి నారాసుర రక్త చరిత్ర వేసినటువంటి దౌర్భాగ్యం ఇదా? మీరు వేసేసుకున్నారని బయటకు వచ్చినాక కూడా ఇంకా ఇది పుట్రా అని చెప్పి చివరాఖరికి వివేకానంద రెడ్డి గారి కుమార్తెని కూడా అనుమానించే విధంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యం రబ్బిరా. మీ జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెలు ఇద్దరు, సొంత తల్లి ముగ్గురు వదిలేసిపోయినాక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను నమ్మమంటే ఎట్లా నమ్ముతారా? అది ఎట్లా నమ్మరు కాబట్టి కారు కూతలు కూసేసి బూతులు మాట్లాడేసి ఆ చెల్లిని, ఆ తల్లిని, ఆ బాబాయిని కూడా భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేయొద్దు, విలువలు పాటించండి. ఇవాళ షర్మిల గారు రాజకీయం మాట్లాడుతున్నారు, రాజకీయంగా సమాధానం చెప్పండి. రేపు పొద్దున బాబాయిని ఎవరేసేసారు అన్నా అంటే ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎందుకు ఆమె నాకు ఎక్కువగా రెచ్చగొడతావు? నీలాగే ఒక రొట్టు మడితనం కూడా ఉంటుంది, శాడిజం కూడా ఉంటుంది, బరాబర్ ఉంటుంది. నాకేం సాఫ్ట్ కార్నర్ లేదు ఆవిడంటే. నీలాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిని అధికారంలో తీసుకురావడంలో ఆవిదే ప్రధాన పాత్ర, నీ పాత్ర కాదు. నువ్వు అరెస్ట్ అయ్యి జైల్లో 16 నెలలు ఉంటే
ఆ టైంలో పార్టీ కోసం పాదయాత్ర చేసి పార్టీ నడిపించి పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసి నీ పార్టీకి ఊపిరిలుది నీ పార్టీని గెలిపించడంలో ప్రధాన పాత్ర షర్మిలా గారిది. ఇవాళ షర్మిలాకి రాజకీయంగా అవకాశం లీలా, ఆస్తిలో వాటా లీలా, అది మీ కుటుంబ సమస్య అనుకుందాం ఆస్తిలో వాటా ఇవ్వకపోతే. బట్ ఎట్టా అట సొంత చెల్లికి ఆస్తిలో వాటా అయినటువంటి నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏదో ఉద్ధరిస్తానంటే ఎట్ట నమ్మాలా? అది కదా మ్యాటర్ ఇక్కడ. నువ్వు ముఖ్యమంత్రి కదా, అందుకని నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇవాళ షర్మిలా గారు ముందు ముందు చాలా ప్రశ్నలను అడుగుతారు. వీళ్ళు సమాధానం చెప్పేటువంటి దమ్ము లేక వీళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం దౌర్భాగ్యం.